హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే మేము హైదరాబాద్లో ఒక ఫేమస్ ఫుడ్ స్పాట్కి అయితే వచ్చాం. అదే సెవెన్ డ్రైవింగ్ హిల్స్. ఇది ఎక్కడ అంటే మన హఫీస్పేట్లో ఉంటుంది. మీకు హఫీస్పేట్ రైల్వే స్టేషన్ ఐడియా ఉంటే మీకు ఎగ్జాక్ట్ దానికి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో మనకి సెవెన్ హిల్స్ డ్రైవింగ్ అయితే ఉంటుంది. అండ్ మేము ఫైనల్గా నైట్ టైం అయితే ఇక్కడ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ నైట్ టైం వైబ్స్ అనేది చాలా బాగుంటాయని మేము విన్నాము. అండ్ వెంటనే లేట్ చేయకుండా మేము మాత్రం అక్కడికి రీచ్ అయ్యాం. నియర్లీ 7 o'clock అలా అవుతుంది. అండ్ రీచ్ అవ్వగానే మా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అంటే, చూడగానే ఫస్ట్ చాలా బిజీగా ఉంది. అండ్ ఆల్సో ఈ వీకెండ్ కాబట్టి ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీళ్ళందరూ ఒకటే చోట వచ్చి మొత్తం కంప్లీట్ అట్మాస్ఫియర్తో నిండారు. అండ్ ఇక్కడ వాళ్ళు పెట్టే ఈ ప్రతి డిఫరెంట్ స్టాల్కి డిఫరెంట్ మెనూస్ ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా, ఇందులో మీకు కంప్లీట్ ఒక స్టాల్ నుంచి ఇంకో స్టాల్కి మరో ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ మేము మాత్రం చికెన్ పలావ్ ఇంకా వాటిలో ఉన్న వెరైటీస్ అన్నీ ట్రై చేయడానికి అయితే వచ్చాం. అండ్ మెయిన్లీ ఇది వచ్చేసి మనకి నార్మల్గా మీకు పాత ఫ్రాంచైజ్ గురించి వాటి అన్ని గురించి చెప్పాను. సేమ్ ఇలాగే ఒక ఫ్రాంచైజ్ నడుస్తుంది, అదే రామస్వామి బిర్యానీ. మీరు ఆల్రెడీ ఫ్రాంచైజ్ అనే పేరు వినగానే మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి, అంటే అది ఎంత ఫేమస్ అయితే వాళ్ళ స్టెప్ బై స్టెప్ మరో ఫ్రాంచైజ్ నుంచి ఇంకో ఫ్రాంచైజ్ వాళ్ళు స్విచ్ అవుతారో. సో అలాగే మేము కూడా అదే హోప్తో వాళ్ళు పెట్టే ఆ క్వాలిటీ ఆఫ్ టేస్ట్ కానీ అండ్ ఇచ్చే క్వాంటిటీ వాటి పరంగా పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అని నేను చెప్తాను. సో తప్పకుండా మీరు ఎప్పుడైనా ఈ హఫీస్పేట్ ఆర్ నార్మల్గా ఎప్పుడైనా హైదరాబాద్ రీచ్ అయినప్పుడు తప్పకుండా రామస్వామి బిర్యానీ మాత్రం ట్రై చేయండి. అండ్ మీరు పెట్టే ప్రతి మనీకి ఇక్కడ తప్పకుండా వాల్యూ ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, మీరు కనుక ఈ వీడియో ప్రస్తుతానికి ఇప్పుడు చూస్తున్నట్టయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని మాత్రం నొక్కి పెట్టుకోండి. అండ్ వేరే వాళ్ళకు కూడా ఇది రీచ్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక నైట్ టైం ఫుడ్ లవర్స్, ఎస్పెషల్లీ నైట్ టైం బాగా ట్రావెల్ చేయడం అండ్ ఆల్సో ఈ ఫుడ్ని ట్రై చేయడం మీకు కనుక బాగా ఐడియా ఉంటే, ఆర్ మీరు కనుక హైదరాబాద్కి ఎప్పుడైనా విజిట్ అయినప్పుడు మీ ఫేవరెట్ ఫుడ్ స్పాట్ ఆర్ మీ ఫుడ్ ఐటమ్ని తప్పకుండా ఈ వీడియో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడికి మేము ఫస్ట్ రీచ్ అవ్వగానే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. అండ్ కొద్ది తర్వాత ఇది మాత్రం క్లియర్ అవుతుంది అని మేము అనుకున్నాం. బట్ అసలు లేట్ చేయకుండా వెంటనే వన్ బై వన్ వస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ క్రౌడ్ కొంచెం ఎక్కువయ్యేసరికి స్పేస్ అనేది కొంచెం తగ్గింది. బట్ బిఫోర్ మేము రీచ్ అయ్యే ముందు కొంచెం స్పేసెస్ అనేది చాలా బాగుంది. అండ్ క్రౌడ్ నార్మల్గా ఉంది. బట్ టైం పెరిగే కొద్దీ ఇక్కడ క్రౌడ్ మాత్రం వస్తూనే ఉన్నారు. అండ్ బికాస్ మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వాళ్ళ టేస్ట్ ఎంత బాగుందో. వాళ్ళ ప్రకారం ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ మీకు ఎస్పెషల్లీ సీ ఫుడ్ కానీ ఆర్ చికెన్ లవర్స్ ఆర్ మీకు ఎనీ కైండ్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఓన్లీ మీకు ఈ సెవెన్ డ్రైవింగ్స్లో మీకు కంప్లీట్గా అవైలబుల్ ఉంటాయి. నేను ముందుగానే చెప్పా, మీరు మాత్రం ఇక్కడ పెట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్. సో తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఫుడ్తో పాటు మీకు వచ్చే ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఆ ఒక వైబ్స్ అనేవి తప్పకుండా మీరైతే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఈ రామస్వామి బిర్యానీలో మీకు జాయింట్ చికెన్ ఇంకా మటన్ ప్లస్ మీకు ప్రాన్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అంటే మిక్స్డ్ స్టాఫ్ కూడా వాళ్ళు ఇస్తారు. నార్మల్గా మనం బిర్యానీ సపరేట్ ప్లస్ పలావ్ సపరేట్. అండ్ ఆల్సో ఇక్కడ వీళ్ళు వీటితో పాటు మీకు స్టార్టర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే చికెన్ జాయింట్ ఇంకా క్రాబ్స్ వాళ్ళు ముందుగా మీకు ఈ వీడియోలో చూపించాను కదా. సో మీ ఎగ్జాక్ట్గా మీకు స్టార్టర్స్ అవైలబుల్ ఉంటాయి. చాలా మెనూ ఉంటుంది, మీకు ఆల్రెడీ వీడియోలో అయితే పెట్టాను. సో ఒక్కసారి వీడియో పాజ్ చేసుకొని ఆ మెనూ మాత్రం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, వాటి ప్రైజెస్ ఇంకా వాటి డీటెయిల్స్. ఇక్కడ ఏంటో కానీ రాగానే మాత్రం ఆ ఫుడ్ స్మెల్ అయితే ఇంకా అలానే ఉంది అండ్ అలానే వస్తూనే ఉంటుంది మీకు. అంటే మేము వచ్చిన 1 hour బ్యాక్ నుండి అదే స్మెల్ ప్లస్ అదే ఆ ఫ్లేవర్తో మొత్తం కంప్లీట్ అట్మాస్ఫియర్ నిండిపోయింది. సో ఇక లేట్ చేయకుండా మేము మాత్రం కంప్లీట్ మెనూ అయితే ఆర్డర్ పెట్టాం. కంప్లీట్ మెనూ అంటే కంప్లీట్ మెనూ అనుకోకండి, అందులో ఉన్న బెస్ట్ పార్ట్ ఐటమ్స్ అయితే మేము కవర్ చేస్తున్నాం ఈ వీడియోలో. సో తప్పకుండా మీరు ఈ వీడియోని ఎవరికైనా మీకు ఈ చికెన్ లవర్స్ ఆర్ పులావ్ బిర్యానీ వాళ్ళు తినే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఇక్కడ వీళ్ళు చాలా ఫ్రెష్గా తయారు చేస్తారు. అండ్ ఆర్డర్స్ పెట్టేది కొంచెం లేట్గా వచ్చింది, ఎందుకంటే ఇక్కడ చాలా క్రౌడ్ ఉండడం వల్ల ఆ ఆర్డర్స్ అనేది కొంచెం డిలే అయ్యాయి. బట్ మీకు ఆ ఫీల్ అనేది మాత్రం రాదు, అంటే ఇంత డిలే అయిందా అన్న థాట్ మాత్రం రాదు, ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ అలా మీకు కంప్లీట్గా ప్యాక్ అయి ఉంటుంది. సో మీరు మాత్రం ఏం టెన్షన్ పడకండి, కొంచెం స్పేసెస్ తక్కువన్నా కూడా వాళ్ళు ఇచ్చే ఆ సర్వింగ్ కానీ ఇంకా ఫుడ్ క్వాలిటీ మాత్రం అస్సలు చేంజ్ అవ్వదు. ఇక్కడ మేము ప్రజెంట్ ఒక జాయింట్ ప్లస్ ఒక మటన్ అండ్ ఆల్సో ఇక్కడ మిక్స్డ్ అంటే కంప్లీట్ ప్రాన్స్ కానీ మటన్ చికెన్ ఇవన్నీ మిక్స్డ్ అయి వస్తాయి. అండ్ ఆల్సో చికెన్ లాలీపాప్స్ అండ్ ఆల్సో ఇది
కంప్లీట్ 4 కాంబినేషన్స్‌లో మేము తీసుకున్నాం. అండ్ టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నా, ఇందులో ఉన్న మసాలా గానీ, ప్లస్ ఆ రైస్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ పరంగా మాత్రం వీళ్ళు మాత్రం అస్సలు డిసప్పాయింట్ చేయరు. అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తా. మేము ఆర్డర్ చేసిన ఈ వాటిలో మాత్రం నా ఫేవరెట్ వచ్చేసి ఫస్ట్ వన్ చికెన్ జాయింట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆల్ మిక్స్డ్. ఇందులో మీకు మటన్, చికెన్ ప్లస్ ప్రాన్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మెయిన్లీ మేము స్టార్టర్స్ కూడా ఆర్డర్ చేసాం. ఆర్డర్ చేసిన దాంట్లో నా ఫేవరెట్ వచ్చేసి క్రాబ్. మీకు అంటే నేను ఫస్ట్ టైం తిన్నాను. నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే చాలా టేస్టీగా ఉంది. వీళ్ళు ఇక్కడ నార్మల్ రెస్టారెంట్స్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ వీళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేసే ఆ పద్ధతి ప్లస్ వాళ్ళు ఇచ్చే ఆ క్వాలిటీ ఆఫ్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ క్రాబ్స్తో పాటు మేము కూడా ఇంకా చికెన్ లెగ్ పీస్ ఇంకా అలా వెరైటీస్ కొన్ని ఆర్డర్ చేసాం. అందులో కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను మాత్రం చెప్తున్నా కదా, ఫుడ్ మాత్రం ఇక్కడ 100% మీరు ఎంజాయ్ చేస్తారు. దానికి నేను మాత్రం తప్పకుండా గ్యారంటీ ఇస్తాను. రైస్ చాలా ప్రాపర్గా కుక్ అయింది. మసాలా కూడా చాలా అంటే చాలా ప్రాపర్గా వాళ్ళు బ్యాలెన్స్ చేశారు. అటు మరీ ఘాటుగా కాకుండా మరీ తినబుద్ధి కాకుండా అలా మాత్రం అస్సలు లేదు. ప్రాపర్గా అంటే ప్రాపర్గా చేశారు. అండ్ మెయిన్లీ ఈ పీసెస్ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్ ఉన్నాయి. వీళ్ళు డోంట్ నో వీళ్ళ ప్రిపరేషన్, వీళ్ళ గైడెన్స్, వీళ్ళ టేస్ట్ ఎలా ఉందో, బట్ నాకు మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. నేను మా మమ్మీని కూడా తప్పకుండా అడుగుతాను అంటే ప్రిపేర్ చేయమని. బికాస్ మనం ప్రతిసారి వెళ్ళి రెస్టారెంట్స్కి, డ్రైవింగ్స్కి వెళ్ళి తినలేం. సో ట్రై చేయాలి ఇంట్లో కూడా ఎలా ఉంటుందో. ఇక అన్ని హాట్ ఐటమ్స్ అయిపోయేసరికి మేము నెక్స్ట్ డెజర్ట్స్ ఇంకా అవన్నీ ఆర్డర్ పెట్టాం. అండ్ ఆర్డర్ పెట్టే వరకు చాలా అంటే నార్మల్ మాకు స్టార్టింగే మాకు కొంచెం లేట్ అయింది. ప్లస్ వీటితో పాటు కొంచెం ఇంకా క్రౌడ్ ఎక్కువయ్యేసరికి ఆ స్టార్టర్స్తో పాటు ఈ డెజర్ట్స్ కూడా కొంచెం లేట్గా వచ్చాయి. బట్ ముందే చెప్పాక ఎంత లేట్ అయినా కూడా వాళ్ళు మాత్రం అస్సలు డిసప్పాయింట్ చేయలేదు, అది మాత్రం షూర్. అండ్ మెయిన్లీ మీరు కనుక ఎప్పుడైనా మీకు హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్తో ఎప్పుడైనా చేయాలనిపిస్తే ఈ స్పాట్కి మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ.